మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. రేపు అత్యంత విశిష్టమైన రోజు. సూర్యమాన కాల ప్రకారము ఈ సంవత్సరము 21వ తేదీన పగలు 8 గంటలు మాత్రమే ఉంటుంది, రాత్రి 16 గంటలు ఉంటుంది. దీన్ని దీర్ఘ నిషేధీ కాలం అంటారు. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం తర్వాత ఒకసారి గణాంకాల ప్రకారము ఇలా జరుగుతుందట. కాల ప్రమాణాలు వెనక్కి తగ్గుతూ ఉండటం వలన పగలు కాలం అత్యంత స్వల్పమైన కాలము, నిషిధి రాత్రి కాలము అత్యంత దీర్ఘమైన కాలము. ఎంతసేపటికి తెల్లారదు. ఇది ఎప్పుడో ఒకసారి జరిగే విశేషమైన రోజు. అందరూ దీన్ని గ్రహించి ఇదొక కొత్త అనుభూతిని పొందాలి. అయితే శీతాకాలంలో పగళ్ళు కుంచుకుపోతాయి, రాత్రిళ్ళు దీర్ఘంగా ఉంటాయి. ఎందుకంటే చాలా త్వరితంగా సూర్య అస్తమయం జరుగుతుంది 5:30కే. చాలా లేటుగా సూర్య ఉదయం అవుతుంది 6:30 తర్వాత. మనకు వేసవి కాలం వర్షాకాలంలా కాకుండా శీతాకాలమే సామాన్యంగా రాత్రిళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఆ కాలం అంతా ఒకటే, టైము గడియారాల ప్రకారం ఒకటే, కానీ ఆకాశంలో మబ్బులు చీకటి ఇంకా వీడదు అన్నట్టు, మంచు వల్ల ఇంకా వీడకుండా ఉండము. ఈ దిన ప్రమాణాలేమో చాలా తక్కువగా, రాత్రి ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి. సామాన్యంగా 12 గంటలు ఉదయము, 12 గంటలు రాత్రిగా మనం 24 గంటలు వేసుకుంటాము. శీతాకాలంలో మాత్రము ఒక 2 గంటలు 18 గంటలు ఉదయకాలము, మిగతా అందులో 4 గంటలు కలుపుకొని 16 గంటలు రాత్రి కాలం ఉంటుంది. కానీ ఇప్పుడేమో ఏకంగా 16 గంటల రాత్రి కాలము, 8 గంటలు మాత్రమే 24 గంటల్లో. రేపు మాత్రము చాలా సంక్షిప్తమైనటువంటి కాలం కాబట్టి ఇది విశేషంగా చెప్పుకోవడం జరిగింది. రేపు ఎంత పొద్దున్న లేసినా కూడా ఇళ్లకు పనులు సరిపోవు అనేటువంటిది ఒకటి మనకు ఒక వింతైన అనుభూతి, విశిష్టమైన రోజు. ఇలాగా ఒక్కొక్కసారి కాలగమనాలలో, కాలచక్రాలలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ వెన్నెలలు కూడా ఉదయానికి ఒక్కొక్కసారి చంద్రుడు కూడా సూర్య ఉదయం అయినాక కూడా చంద్రుడు 8 గంటల వరకు కూడా మనకు కనబడుతుంటాడు. రేపు చంద్రుడు చాలాసేపు మనకు 10 గంటల వరకైనా కనబడుతుంటాడు. సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పుడు చంద్రుని కిరణాలు, చంద్రుని యొక్క కళలు మనకి కనబడవు. కానీ రేపు చంద్రుడు చాలా స్పష్టంగా కనబడతాడు. అలాగా పగలు తగ్గిపోయి రాత్రి చాలా ఎక్కువగా ఉండేది విశేషమైన కాలం ఇది. జై శ్రీరామ్.